నీలో సంకల్పం గొప్పదైనప్పుడు నువ్వు నమ్మే నీ దేవుడికి కూడా నువ్వు చేతులెత్తి అడగక్కర్లేదు. అచ్చం అలాంటి సంకల్పమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తిది. ఆయన సంకల్పం ఎంత బలమైందంటే కొన్ని వందల మంది కండలు తిరిగిన మనుషుల బలం కంటే చాలా చాలా బలమైనది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయటం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం, ఏవైనా తప్పులు ఉంటే కామెంట్స్ లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. బీహార్ గయా జిల్లాలోని గహ్లోర్ అనే చిన్న మారుమూల మరియు వెనకబడిన గ్రామం. గహ్లోరుకు అవతలి వైపు వంజీర్గంజ్ అనే పట్టణం కూడా ఉంది. అయితే చుట్టూ పెద్ద పెద్ద కొండల నడుమ పట్టణాలకు దూరంగా ఉంది ఆ గ్రామం. పట్టణానికి ఈ పల్లెకు మధ్య 300 అడుగులు ఎత్తైన కొండ ఒకటి అడ్డుగా ఉంది. ఇక గ్రామంలో నుంచి బయటకు వెళ్లాలంటే దాదాపు 75 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది కూడా చుట్టూ ఉన్న కొండలని దాటుకొని ఆ కొండలని పూర్తిగా ఎక్కి దిగాలి. అయితే అక్కడి గ్రామస్తులు అధికారులకు ప్రభుత్వానికి చాలాసార్లు అర్జీ పెట్టుకున్నారు. దయచేసి ఆ కొండని తొలిచి కనీసం మట్టి రోడ్డైనా వేయండి, అలా చేస్తే దూరం తగ్గుతుంది. చాలా మందికి సరైన వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పట్టణం నుండి వచ్చే డాక్టర్లు కూడా ఎవరూ ఆ కొండ ఎక్కి సాహసం చేయరు. మా ప్రాణాలని కాపాడుకోవడానికైనా మాకు రోడ్డు వేయండి అని ఆ గ్రామస్తులు చాలాసార్లు రాజకీయ నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నారు. కానీ ఫలితం శూన్యం. ఇక్కడ కట్ చేస్తే అదే గ్రామానికి చెందిన మాంజీ యుక్త వయసులో ఉన్నప్పుడు అతను ధన్బాద్ బొగ్గు గనులలో 7 ఏళ్లు పనిచేసి తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అతను అదే గ్రామానికి చెందిన ఫల్గునీదేవి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక అప్పుడే చిన్నతనంలోనే వాళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ఎంతగానో ప్రేమ ఆప్యాయతలతో ప్రతిరోజు సంతోషంగా గడిపేవారు. అక్కడి నుండి కొన్నేళ్లు ముందుకెళితే కొండ ఇవతల వైపు గహ్లూర్ గ్రామం ఉంటే కొండకి అవతల వైపు మాంజీ పనిచేసేవాడు. మధ్యాహ్నం సమయంలో మాంజీకి తన భార్య ఫల్గునీదేవి భోజనం తీసుకొచ్చేది. గహ్లూర్ నుంచి కొండ యువతలకి వచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. ఈ వైపుకు రావాలంటే కొండ ఎక్కి దిగాల్సిందే. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. యువతల వైపు ఓ భూస్వామి వద్ద క్వారీలో మాంజీ పనిచేసేవాడు. అయితే ఒకరోజు మాంజీ క్వారీలో కొన్ని గంటల పాటు పనిచేసి చాలా అలసిపోయాడు. ఆకలితో కడుపు నకనకలాడుతుంటే పరిగెడుతూ భార్య తీసుకొచ్చే భోజనం కోసం ఎదురు చూస్తున్నాడు. కాని ఆ రోజు ఫల్గుని ఒట్టి చేతులతో భర్త వద్దకు వచ్చింది. అది ఒంటి నిండా గాయాలతో. దానికి కారణం ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండటంతో ఫల్గుని కొండ ఎక్కబోతూ కాలు జారి కింద పడింది. చేతిలో ఉన్న భోజనం నీళ్లు నేలపాలయ్యాయి. కొండ మీద నుంచి పడిపోవటంతో ఆమెకు గాయాలయ్యాయి. అలా అక్కడి నుండి చాలాసేపటి తర్వాత ఆమె భర్త వద్దకు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన భార్యను కొట్టాలన్న కోపంతో ఉన్న మాంజీ ఆమె పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. భార్యకు గాయాలవడం మాంజీని మానసికంగా తీవ్రంగా కలిచివేసింది. ఆ క్షణం సంకల్పించుకున్నాడు మాంజీ. ఆ కొండను ఎలాగైనా తొలవాలని నిర్ణయించుకున్నాడు. 300 అడుగుల ఎత్తైన కొండలో నుంచి రాతిని తొలచి మార్గాన్ని ఏర్పాటు చేసే పనికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం తన వద్ద ఉన్న గొర్రెలను అమ్మి సమ్మెట, ఉలి, గుణపాన్ని కొనుగోలు చేశాడు. ఆ పనిముట్లతో కొండపైకి ఎక్కి కొండను తవ్వటం ప్రారంభించాడు. కొండను తవ్వుతున్న మాంజీని చూసి గ్రామస్తులు అతన్ని పిచ్చివాడిగా చూశారు. వీడేంటి ఆ కొండను తవ్వడమేంటి, వీడికేమైనా పిచ్చా అని నవ్వుకున్నారు. కాని మాంజీ మాత్రం అవేం పట్టించుకోలేదు. పని మొదలు పెట్టాడు. కొన్నాళ్లు గడిచిపోయాయి. తవ్వుతూనే ఉన్నాడు. 100లో 3వ వంతు కొండను తవ్వాడు. కాని అప్పటికీ మాంజీ తన కూలీని మానేసి చాలా రోజులు గడిచిపోవటంతో వాళ్ళిద్దరికీ సరైన తిండి కరువైంది. మాంజీ అక్కడే కొండలో దొరికిన ఆకులు అలుములు తింటూ అలా తవ్వుతూనే ఉన్నాడు. రాత్రి లేదు పగలు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు సుత్తి పట్టి బండలను ముక్కలు చేస్తూనే ఉన్నాడు. కాని అదే సమయంలో మాంజీ భార్య ఫల్గుని తీవ్ర అనారోగ్యం పాలైంది. వజీర్గంజ్ నుంచి మాంజీ గ్రామం గహ్లోర్ రావాలంటే అడ్డుగా ఉన్న కొండ కారణంగా 75 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చేది. డాక్టర్ వద్దకు తీసుకువెళ్లలేకపోవడం కారణంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఫల్గుని చనిపోయింది. భార్య చనిపోవటంతో అంతులేని మనోవేదనకు గురయ్యాడు. తను పర్వతాలు పెక్కటిల్లేలా ఏడ్చాడు. అయినా మాంజీ కృంగిపోలేదు. తన భార్య లేదనే నిజాన్ని, తన మనోవేదనను, దానికి కారణమైన ఆ పర్వతాన్ని తవ్వటానికి ఇంధనంలా మార్చుకున్నాడు. అంతులేని పట్టుదల, అంతే కసి. దానికి తోడు తన ప్రాణం పోయే వరకు ఆ కొండను ఎలాగైనా తవ్వాలన్న గట్టి సంకల్పంతో ఒక్కో అడుగు ఆ కొండపైకి వేస్తూనే ఉన్నాడు. అలా పనిచేస్తూ 10 ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పుడు తింటున్నాడో, ఎవరు పెడుతున్నారో,
ఎలా ఉంటున్నాడో ఎవరికీ తెలీదు. అతన్ని చూసి మేము కూడా ఒక చెయ్యి వేస్తామని వచ్చిన పురుగు కూడా లేదు. ఎలాగైతేనే ఒంటి చేత్తో మాంజీ ఆ కొండను రెండుగా చీల్చాడు. 1982లో ఆశ్చర్యం చోటు చేసుకుంది. సమ్మెట, పులి, గుణపములతో శ్రమించి మాంజీ కొండను పిండి చేసి నిజంగానే మార్గాన్ని సృష్టించాడు. 22 ఏళ్ల పాటు శ్రమించి ఓ సామాన్య భూమి లేని నిరుపేద కూలి పర్వతాన్ని జయించాడు. ఆ తర్వాత కొండ మధ్యలో ఉన్న పెద్ద చీలికను గుర్తించిన ప్రజలకు అప్పుడు నమ్మకం కలిగింది. దీంతో కొండ మధ్యలో రోడ్డు వేసేందుకు మరికొందరు కూడా ముందుకొచ్చారు. 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో కొండను నిట్ట నిలువుగా చీల్చాడు దశరథ్ మాంజీ. ఇప్పుడు వజీర్గంజ్ లో ఉన్న హాస్పిటల్స్ కి, స్కూల్స్ కు చేరాలంటే కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. కానీ మాంజీ అక్కడితో ఆగలేదు. రోడ్డుకు తారు వేసి ప్రధాన రహదారికి అనుసంధానం చేయాలని కోరుతూ అధికారుల తలుపులు తట్టడం ప్రారంభించాడు. అతను రైల్వే లైన్ వెంబడి న్యూఢిల్లీ టు రాజధాని వరకు నడిచి వెళ్లి ఒక పుస్తకంలో స్టేషన్ మాస్టర్ల సంతకాలని సేకరించాడు. రాజధానికి చేరుకున్న మాంజీ వాళ్ళ గ్రామానికి రోడ్డు, ప్రజలకు ఒక ఆసుపత్రి, పిల్లలకు ఒక పాఠశాల, తాగటానికి మంచినీటి కోసం వినతి పత్రం సమర్పించారు. చివరిగా 1982లో మాంజీ యొక్క 22 సంవత్సరాల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కింది. పర్వతాన్ని చీల్చడం, వాళ్ళ ప్రభుత్వం కూడా రహదారిని తయారు చేయడానికి పూనుకుంది. 2006లో సామాజిక సేవా రంగంలో ఆయన పేరు పద్మశ్రీ అవార్డుకు ప్రతిపాదించబడింది. అయితే ఆగస్టు 17, 2007న మాంజీ 73 ఏళ్ల వయసులో గాల్ బ్లాడర్ క్యాన్సర్ కారణంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ మరణించారు. బీహార్ ప్రభుత్వం అతని అంత్యక్రియలను ప్రభుత్వ పరంగా నిర్వహించింది. ఇదంతా సాధించిన మాంజీ 1934లో గఖ్లూర్ గ్రామంలో ఒక పేద కూలీ కుటుంబంలో జన్మించారు. మనిషికి సంకల్పానికి మించిన ఆయుధం లేదు. తలుచుకుంటే కొండను కూడా పిండి చేయగలడు అనే సామెత ఈయన కథ ఆధారంగానే పుట్టిందేమో బహుశా. ఆ చుట్టుపక్కల ఉన్న 60 గ్రామాల ప్రజలు ఇప్పుడు ఆ మార్గాన్నే ఉపయోగించుకుంటున్నారు. మరి దశరథ్ మాంజీ కోసం ఈ వీడియోను లైక్ చేసి, మా ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఎందరో మహానుభావుల గురించిన వీడియోలు ఇక్కడ ప్లేలిస్ట్ లో ఉన్నాయి, అవి కూడా చూసేయండి. మరో వీడియోలో మరో గొప్ప వ్యక్తి కథతో మళ్ళీ వస్తాను.